గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య సంఖ్య 2575. సమస్య: సర్వజ్ఞుండని కీర్తి పొందెను గదా చంద్రుండు సచ్చీలుడై. సర్వజ్ఞుండని కీర్తి పొందెను గదా చంద్రుండు సచ్చీలుడై. తారాప్రియుడైన చంద్రుడు గొప్ప శీలము గలవాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భము: చంద్రుడు అత్రి మహర్షికి పతివ్రతయగు అనసూయకు జన్మించినవాడు. అమృతాన్ని భుజించే దేవతలకు ఆహారాన్ని అందించే అమృత కిరణుడు. విష్ణుమూర్తికి ఎడమ కన్నుగా ప్రకాశించేవాడు. అమృతం త్రాగినవాడు. అందరిలో గొప్పవాడు. బుధునికి తండ్రి. సౌజన్యమూర్తి అని భావించి అతనిని గొప్పగా తన తలపై ధరించాడు గౌరీశుడు, సర్వజ్ఞుడు అయిన శివుడు. కాబట్టి మహాదేవుని మన్ననలను అందుకొన్న చంద్రుడు మంచివాడే అని సమర్థించి చెప్పే సందర్భం. ఉర్విన్ తాను అనసూయకు అత్రికి సుతుండు ఊహింప ఆహారమౌ సర్వామర్త్యులకు అక్షి విష్ణువునకు ఆస్వాదించే పీయూషమున్. సర్వశ్రేష్ఠుడు తండ్రి ఆ బుధునికిన్ సౌజన్యుడు అంచున్ సదా సర్వోత్కృష్టత వానిదాల్చు తలపై శర్వుండు గౌరీశుడున్ సర్వజ్ఞుండు అని కీర్తి పొందెను గదా చంద్రుండు సచ్చీలుడై. ఉర్వింతాననసూయ కత్రికి సుతుండు ఊహింపనాహారమౌ సర్వామర్త్యులకు అక్షి విష్ణువునకు ఆస్వాదించె పీయూషమున్. సర్వశ్రేష్ఠుడు తండ్రియా బుధునికిన్ సౌజన్యుడు అంచున్ సదా సర్వోత్కృష్టత వానిదాల్చు తలపై శర్వుండు గౌరీశుడున్ సర్వజ్ఞుండు. సదా సర్వోత్కృష్టత వానిదాల్చు తలపై శర్వుండు గౌరీశుడున్ సర్వజ్ఞుండు అని కీర్తి పొందెను గదా చంద్రుండు సచ్చీలుడై. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు, తేదీ 21/1/2018.